రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. అమరావతి రాజధానిలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై మంత్రులు చర్చించారు. నీరుకొండ రిజర్వాయర్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తెలుగు వైభవం, తెలుగు తేజం అనే కాన్సెప్టుతో విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజల అభిప్రాయంతో నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలుగు సాహిత్యంపై దృష్టి పెట్టే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్, లైబ్రరీ, స్మృతివనం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజధానిలోని నీరుకొండలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3,500 టన్నులతో భారీ కంచు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహంతో పాటు ఇతర డిజైన్లు ఫైనల్ చేసేందుకు సబ్ కమిటీ ఏర్పాటైంది. సార్ నా పేరు శ్రీనివాస్, నేను ఇక్కడ ఎండి ఏజీఐసి కింద జాయిన్ నారాయణ గారు చెప్తారు ప్రెస్ మీట్. తీసుకెళ్ళి నారాయణ గారు చెప్తారు, కూర్చోండి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆర్థిక శాఖ మంత్రులు వైఎవల్ కేశవ్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా నీరుకొండ గ్రామంలో 182 అడుగుల ఎత్తులో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని, బ్రాంజ్ విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచనకి సంబంధించి మొట్టమొదటి మీటింగ్ ఈ రోజు జరిగింది. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని విశ్వ వినువీధుల్లో ఎగరవేసినటువంటి కళా రంగంలో అద్భుతమైనటువంటి సేవలు అందించడం మాత్రమే కాకుండా రాజకీయ నాయకునిగా, పేదలకి పట్టెడన్నం పెట్టినటువంటి నాయకునిగా కూడా పేరొందినటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహ నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలనేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మొట్టమొదటి సమావేశం జరిగింది. ప్రాథమికంగా కొన్ని అంశాలని చర్చించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్టీ రామారావు గారి విగ్రహం ఒక ఎత్తైతే, దాంతో పాటు అక్కడ నిర్మించేటువంటి ప్రతి కార్యక్రమం కూడా తెలుగు కళా సాంస్కృతిక వైభవాన్ని మనకి కళ్ళ కట్టినట్లుగా చూపించే విధంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా ఇవాళ జరిగినటువంటి మంత్రుల సమావేశంలో జరిగింది. దీనికి సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలను చేపట్టడానికి, అందులో సాహిత్యానికి సంబంధించి, నృత్యానికి సంబంధించి, అదేవిధంగా నాటకానికి సంబంధించి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి చలనచిత్ర జీవిత చరిత్రల ఆధారంగా ఆయన పోషించినటువంటి పాత్రలని ఆధారంగా చేసుకుని కొంత సినిమా రంగానికి సంబంధించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా రూపొందుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ టూరిజం యాక్టివిటీస్ కూడా డెవలప్ చేయాలని, వాటితో పాటు ఒకరోజు చూడడానికి వచ్చిన వ్యక్తి ఒక 3-4 రోజులు అక్కడ ఉండే విధంగా రిసార్ట్స్ కానీ, ఉండటానికి అవసరమైనటువంటి స్టేకి అవసరమైనటువంటి 5 స్టార్ హోటల్ కానీ, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని కూడా పెట్టి మొత్తంగా పర్యాటక కేంద్రంగా కూడా దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ మొట్టమొదటి మీటింగ్ చేశాం. దీన్ని రాబోయే మీటింగుల్లో మరింతగా పదును పెట్టి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి కట్టడం కావాలనేటువంటి